రంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతు వేదికలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. చౌట్కూర్ తహసీల్దారి నామాల కృష్ణయ్య ఎంపీడీఓ శంకర్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆందోళన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 94% ఎమ్యూనరేషన్ ఫారాలను పంపిణీ పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ నెల 24వ తేదీలోపు ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను సమర్థవంతంగా వినియోగించుకొని ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలయ్యేలా రాజకీయ పార్టీల నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వాగతిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్, ఈఆర్ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఆల్రెడీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మీరందరూ కూడా ఫామ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏమైతే పోలింగ్ స్టేషన్ వైజ్ వచ్చినాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిందా, మొత్తం మంది చేసిందా, ఇంకా కొందరు ఉన్నారు చేయాల్సిన వాళ్ళు. ఇవల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% కంప్లీట్ కావాలి. దాదాపుగా మనకు 17,826 మొత్తం ఎన్యుమరేషన్ ఫామ్స్ ఓటర్లకు గాను 17,384 కంప్లీట్ చేసే డిస్ట్రిబ్యూషన్. రిమైనింగ్ 442 ఫామ్స్ ఈరోజు ఇంకా చేయాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ ఫామ్స్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకోవాలి యాజ్ పర్ కలెక్టర్ సార్ అండ్ సిఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఇది చేసుకుంటూ మనకు రెండోది నెక్స్ట్ ఈ ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినాయి కాబట్టి ఆ ఓటర్ల దగ్గర నుండి ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసినటువంటి ఫామ్స్ను కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవడం అంటే ఏ విధంగా ఫిల్ చేయడం ఏంటిదని మీకు ఐడియా ఉందా, అవగాహన ఉందా లేదా ఎవరికైనా? దాని గురించే మనం ఈరోజు మన మీటింగ్ అనేది కూడా మళ్ళీ ఒక్కసారి మీకు ఏ విధంగా ఫామ్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనకు తెలిసినప్పుడే మనం ఓటర్కి చెప్పుకుంటాం. ఓటర్ కొందరికి తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకు ఆ ఫామ్ గురించి తెలియదు, ఎలా నింపాలి, ఏం నింపాలి అనేది కూడా డౌట్ ఉంటుంది. నింపడం వస్తుంది, కొంత డౌట్ ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని కరెక్ట్గా నింపడం ఏ విధంగా అనేది మనం కూడా తెలుసుకోవడం ఒకటి, వాళ్ళకు నింపిస్తాం. లేకపోతే ఏదైనా వాలంటీర్గా ఎవరైనా నింపచ్చు. లేకపోతే మనకు బిఎల్ఏస్ ఉన్నారు, మనకు ప్రతి పిఎస్ కూడా ఒక బిఎల్ఏ పార్టీ వైజ్గా పెట్టింది, వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ సహకారం కూడా మనకు కంపల్సరీ ఉండాలి. ఎవరితోనైనా మనం డాక్టు నింపించుకోవచ్చు. ఎవరు ఓటర్ మనం ఒకసారి ఇప్పుడు ఫామ్స్ ఏ విధంగా నింపాలి ఏంటిది ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఇవాళ మనకు 7వ తారీఖు ఫామ్స్ లాస్ట్ డేట్ ఏంటి, 24వ తారీఖు వరకు అన్ని కంప్లీట్ కావాలి. ఏ ఫామ్ ఇది? ఎన్యుమరేషన్ ఫామ్. అంటే ఓటర్ లిస్టులో మనకి ఇప్పుడు ఏవైతే ప్రతి ఓటర్ ఉన్నారో ఆ ఓటర్కు 2 ఫామ్స్ వచ్చినాయి. 2 ఇచ్చినామా? అందరికి ఇచ్చినాగా 2. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 2 చొప్పున వాళ్ళ ఫామ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఫామ్ ఫిల్అప్ చేసి ఎట్లా అనేది మనం ఒకసారి దీనికి ఏముండేది చూద్దాం. ఫస్ట్ ఏమున్నాయి, మనకు పైన డీటెయిల్స్ ఉన్నాయి. మనకు ఎన్యుమరేషన్ ఫామ్లో ఓటర్ పేరు సంబంధించింది, ఓటర్ గుర్తింపు కార్డు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి 2 బాక్సులలో. దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నది, ఒకటి బార్ కోడ్ ఉన్నది. మీరు ఇదే కదా బార్ కోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ అయినట్టుగా. దాని పక్కకి ఏమున్నది, ఫోటో ఉన్నది. ఏది ఓటర్ లిస్ట్ ఏ ఫోటో అయితే ఉన్నదో ఆ ఫోటో మనకు వచ్చింది. ఇవన్నీ ప్రింటెడ్ వచ్చింది. దీంట్లో దాని పక్కకి ఏమున్నది, ఒక బాక్స్ ఉన్నది. అందులో మనకు ఫోటో ప్రతి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అంటించి మనకి ఇవ్వాలి. అది కూడా ఏది ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి. ఏది ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో
ఈ వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉంటే మంచిది. వెనుక బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, డిఫరెంట్ మనకు వస్తూ ఉంది. కానీ వైట్ కలర్ ఉన్నట్టయితే మనకు ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటానంటే మనం ఓటర్ లిస్ట్ మనకు వచ్చినప్పుడు వెనుక కూడా డార్క్ కలర్ ఉంటే వీళ్ళ ఫోటోలో ఫేస్ అంతా కూడా డార్క్గా రావడం గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. కాబట్టి మీరు చెప్పుండి వాళ్ళ ఫోటోలు ఇచ్చేటప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టయితే మనకు మనం వాటిని మళ్ళీ బిఎల్ఓ యాప్ మీ ఫోన్లో ప్రతి ఒక్కరికి మీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన బిఎల్ఓ యాప్లో ఓటర్స్ వస్తారు. వాటిని ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేయడం కూడా మనం చేసేటప్పుడు ఏ ఇబ్బందులు ఉంటాయి, అవి కరెక్ట్గా చేసినట్టయితేనే మనకు ఆ వర్క్ కంప్లీట్ అయినట్టు. దీని గురించి మనం